సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గనీ మాట్లాడుతున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమితో టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతపరమైన దాడులు తీవ్రంగా పెరిగిపోయినాయి. మనం చూస్తున్నాం, గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతపరమైన పార్టీలకు తావులేదు. గత 2014 నుంచి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి కేవలం 1% ఓటు కూడా లేదు, శాతం కూడా లేదు. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ద్వారా బీజేపీ టీడీపీ యొక్క అలయన్స్తో ఇక్కడ 8 స్థానాలు పొందడం జరిగింది. ఎప్పుడైతే 8 స్థానాలు పొందినదో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీ ఉన్నటువంటి హిందువులపై దాడులు అనే విధంగా ప్రసంగాలు చేయడం, విద్వేషకరమైనటువంటి రాజకీయాలను రెచ్చగొట్టడం, ఈరోజు బీజేపీకి ఉన్నటువంటి ఒక అనుసరిస్తున్నటువంటి మార్గాన్నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రయోగించడం జరుగుతుంది. మనం భారతదేశం మొత్తం దాకా చూస్తే 2014 తర్వాత ఏదైతే మెజారిటీగా ఉన్నటువంటి హిందువులు అభద్రతా భావంలో ఉన్నారని చెప్పేసి, వాళ్లపై దాడులు జరుగుతున్నాయని చెప్పేసి వాళ్లను భయాందోళనకు గురి చేస్తూ ఈ బీజేపీ ప్రభుత్వం గత 3 సార్లు అధికారంలో రావడం జరిగింది. అయినప్పటికీ వాళ్లను అదే విధంగా అభద్రతా భావంలోకి తోసివేసి తమ యొక్క రాజకీయ లబ్ధి పొందుతూ అధికారాన్ని చేజెప్పుకోవడం జరుగుతుంది. అదే యొక్క అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎటువంటి భాగస్వామ్యం లేదు, ఎటువంటి ఒక ఎమ్మెల్యే కూడా లేదు, ఒక 1% కూడా లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలను టీడీపీ యొక్క అలయన్స్ ద్వారా రావడం ద్వారా అప్పటి నుంచి ఇక్కడ హిందువులపై మత దాడులు జరుగుతున్నాయని, మరియు మెజారిటీ ఉన్నటువంటి హిందువులపై ఈ విధంగా దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ఒకటి తర్వాత ఒకటి పెరగడం జరుగుతుంది. ఎందుకంటే మనం జాతీయ స్థాయిలో చూస్తే ఏ విధంగా బీజేపీ ప్రభుత్వం తమ కుతంత్ర రాజకీయాలతో రాజకీయ లబ్ధి పొందిందో, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పాగా వేయడానికి బీజేపీ చేస్తున్న కుట్ర ఇది. దానికి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గత తమ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంలో తమ కార్యకర్తలకు మోటివేట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాల్సింది పోయి ఏదో ఎన్నో సంవత్సరాలు జరిగినటువంటి విషయాలను తీసుకొచ్చి అక్కడ ప్రస్తావించడం, కులపరమైనటువంటి ప్రస్తావించడం, ముస్లింలు క్రిస్టియన్ల గురించి ప్రస్తావించడం, మరియు హిందువులకు ఏదో అభద్రతా భావంలో లోనయ్యే విధంగా మాట్లాడడం, ఇది ఏదైతే బీజేపీ యొక్క తమ యొక్క కుతంత్రాన్ని ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తుందో దానిలో భాగంగా ఈరోజు పొంతలైన లేకున్నటువంటి మాటలు చెప్పడం జరిగింది. దీనికి ఎస్డిపిఐ ద్వారా పూర్తిగా ఖండిస్తున్నాం. మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అవగాహన చేసుకోవాలని, ఈ బీజేపీ యొక్క కుతంత్రాలకు వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ లబ్ధి కోసం మనుషుల మధ్య, ప్రజల మధ్య, ముస్లింలు హిందువుల మధ్య చిచ్చు పెట్టడం వీటికి అలవాటే. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఏదైతే దక్షిణాది రాష్ట్రాల్లో మత కలహాలతో ప్రతినిత్యం అక్కడ తగాదాలు జరుగుతుంటాయో ఆ విధంగా తయారు చేయడానికి ఈ రోజు ఇక్కడ బీజేపీ ప్రభుత్వం పూనుకుంది. దాన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ అవగాహన కలిగించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సమైక్యతతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, సమైక్యతను, శాంతియుతాన్ని భంగం కలిగించే విధంగా చేస్తున్నటువంటి ఈ కుతంత్రాన్ని, ఇదే కాకుండా రానున్న రోజుల్లో మరింతగా ఇది పెరిగే అవకాశం ఉంది. దీన్ని పసిగట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, సెక్యులర్ వాదులంతా ఏకతాటిపై వచ్చి వీలాంటి ప్రసంగాలను ఖండించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జాగృతంగా ఉండాలి. ఈ యొక్క బీజేపీ కుతంత్రానికి లోను కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అవగాహనతో ప్రతి ఒక్క విషయాన్ని ఆలోచించి ముందుకు అడుగు వేయాలని, మరియు కుల రాజకీయాలకు
స్వస్తి పలకాలని బీజేపీకి సరైన జవాబు చెప్పే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తయారవ్వాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు ముస్లిం హిందువులు దళితులు మరియు క్రిస్టియన్స్ అంతా కలిసిమెలిసి జీవించే విధంగా ఇక్కడ యొక్క పరిస్థితులను అవగాహన కలిగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం.